హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నాను. ఆల్రెడీ నేను 1.5 ఇయర్ బ్యాక్ చేయించుకున్నాను నేను స్ట్రైట్నింగ్. కాకపోతే మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రీబాండింగ్ అయితే చేయించుకుంటున్నాను నేను. రీబాండింగ్ చేయించుకుందామని చెప్పేసి నాకు ఇన్స్టాలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే తను కాంటాక్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ కూడా నేను తనతోనే చేయించుకున్నాను. మళ్ళీ తన్నే ఇలా రీబాండింగ్ చేయాలి అని అడిగితే ఓకే చేస్తాను అని చెప్పేసి అంది. మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నాకు యూస్ చేసిన ప్రొడక్ట్స్ అదంతా కూడా నేను స్ట్రీక్స్ యూస్ చేశాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను స్ట్రీక్సే చేయించుకున్నాను. అండ్ నేను ఆ స్ట్రైట్నింగ్ తర్వాత కూడా యూస్ చేసేవి మొత్తం స్ట్రీక్స్ ప్రొడక్ట్సే యూస్ చేస్తున్నాను. దానికి ఎంత సెపరేట్ ఉంటుంది అదంతా నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను, ఏం ప్రొడక్ట్స్ యూస్ చేయాలనేది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే క్రీమ్స్ యూస్ చేస్తున్నాను స్ట్రీక్స్లో. ఈ క్రీమ్స్తో పాటు మనకి షాంపూ అండ్ కండిషనర్ కూడా కావాలి. అది కూడా స్ట్రైట్నింగ్ షాంపూస్ ఉంటాయి. మనం ఏ కంపెనీ అయితే క్రీమ్ యూస్ చేస్తున్నామో ఆ కంపెనీదే మనకి షాంపూ అండ్ కండిషనర్ కూడా కావాలి. ఈ స్ట్రైట్నింగ్ ప్రాసెస్లో అయితే మనకు 2 క్రీమ్స్ ఉంటాయి, స్టెప్ 1 స్టెప్ 2 లాగా. ఒకటైతే స్ట్రైట్నింగ్ క్రీమ్, ఇంకొకటి న్యూట్రలైజింగ్ క్రీమ్. నా హెయిర్ చూసారు కదా ఎలా ఉందో. నేను లాస్ట్ ఇయర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న పిక్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. లాస్ట్ ఇయర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు అయితే అలా ఉంది నా హెయిర్. ఈ ప్రాసెస్లో స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మనం హెయిర్ని వాష్ చేసుకోవాలి షాంపూ పెట్టేసి. అండ్ నెక్స్ట్ షాంపూ పెట్టేశాక కండిషనర్ కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ వదిలేసి హెయిర్ అనేది మనం కంప్లీట్గా వాష్ చేసేసుకుని ఉంచాలి. దాని తర్వాత హెయిర్ అనేది కంప్లీట్గా డ్రై చేసుకోవాలి, మనం డ్రైయర్ యూస్ చేయాలి. ఇదైతే హెయిర్ డ్రై చేశాక నా హెయిర్ ఇలా ఉంది ప్రెజెంట్. దీని తర్వాత స్ట్రైట్నింగ్ చేశాక రిజల్ట్స్ అంతా ఎలా వచ్చిందో మీరే చూడండి. నెక్స్ట్ హెయిర్ అంతా డ్రై అయిపోయాక కంప్లీట్గా పార్టీషన్స్ తీసుకోవాలి హెయిర్ని. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే మనం హెయిర్ని ఒక 6-8 పార్ట్స్ అనేది డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పార్టీషన్స్లా తీసుకున్నాక హెయిర్ని మనం స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్నర్ యూస్ చేసి మొత్తం ఎక్కడ మనకి వేవీగా ఉండకూడదు, కంప్లీట్గా హెయిర్ అనేది స్ట్రైట్గా ఉండాలి. హెయిర్ అనేది కంప్లీట్గా స్ట్రైట్ చేసుకున్నాక ఇప్పుడు స్టెప్ 1 నేను 2 క్రీమ్స్ ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో మనం ఫస్ట్ క్రీమ్ అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ క్రీమ్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం రూట్స్ నుంచి కూడా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఈ క్రీమ్ ఫుల్గా పడితేనే మనకి హెయిర్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. మొత్తం పార్టీషన్స్ తీసాం కదా, చిన్న చిన్న లేయర్స్లో హెయిర్ తీసుకుని మొత్తం పైనుంచి కింద వరకు కూడా క్రీమ్ అనేది కంప్లీట్గా అప్లై చేయాలి మనం హెయిర్కి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఇన్ కేస్ మీరు ఇంట్లో ఒకళ్ళు చేసుకోవడానికి అవ్వదు, ఇంకొకళ్ళు హెల్ప్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సేమ్ ఇప్పుడు ఎలా అప్లై చేస్తున్నామో సేమ్ అలానే మీరు కూడా అప్లై చేసుకోవాలి హెయిర్కి.
బ్యాక్ సైడ్ అంతా అప్లై చేశాక ఇప్పుడు సేమ్ మనం ఎలా బ్యాక్ సైడ్ అయితే అప్లై చేసామో అలాగే ఫోర్ హెడ్ దగ్గరున్న హెయిర్ కూడా అప్లై చేసేయాలి మొత్తము. ఏ పార్ట్ కూడా వదలకూడదు. వదిలేస్తే మళ్ళీ ఆ హెయిర్ మనకి వేవీగా ఉండిపోతుంది. ఎక్కడ వదిలేయకుండా మొత్తం కంప్లీట్గా క్రీమ్ అనేది అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. 15 మినిట్స్ ఉంచాక అక్కడ వేవి ఇలా స్ప్రింగ్లా తిరిగింది కదా హెయిర్, అలా తిరిగిన వెంటనే హెయిర్ అనేది వాష్ చేసేసుకోవచ్చు మనం. అంటే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే మనకి. హెయిర్ వాష్ అనేది అయిపోయాక డ్రైయర్తో హెయిర్ డ్రై చేసి మళ్ళీ పార్టీషన్స్ కింద మళ్ళీ ఫస్ట్లో మనం ఎలా అయితే పార్టీషన్స్ తీసామో మళ్ళీ అలాగే పార్టీషన్స్ కిందనే తీయాలి హెయిర్ మొత్తం. నెక్స్ట్ మళ్ళీ మనం హెయిర్ని కంప్లీట్గా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రైట్గా లేదనుకోండి, మనం న్యూట్రలైజర్ క్రీమ్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు వేవీగా ఉంటే మనకి హెయిర్ ఇంకా అలానే ఫిక్స్ అయిపోతుంది. అది కాకుండా మనకి స్ట్రైట్నింగ్ చేసి మనం ఆ న్యూట్రలైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తే మనకి స్ట్రైట్గా ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే అది మెయిన్ క్రీమ్ కదా, మనకి ఆ టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో ఈ న్యూట్రలైజింగ్ క్రీమ్ అనేది ఆ టెక్స్చర్ని లాక్ చేస్తుంది. ఇంకా మనకి పర్మనెంట్గా ఆ టెక్స్చర్ అనేది ఉండిపోతుంది అనమాట. న్యూట్రలైజింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు ఏమైతే ఉంటుందో ఆ టెక్స్చర్ అనేది ఉండిపోతుంది. సో మనం ఆ న్యూట్రలైజింగ్ క్రీమ్ని స్ట్రైట్నింగ్ చేసుకుని అప్లై చేసేసుకోవాలి మొత్తం హెయిర్ అంతా. ఈ స్టెప్ 2 న్యూట్రలైజింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు మనం హెడ్ కూడా అటు ఇటు మూవ్ చేయకూడదు. వన్స్ ఒకవేళ హెయిర్ ఇలా ఏమైనా కర్వ్లా వచ్చి ఉండిపోతే మనకి ఆ పార్ట్ అలా కర్వ్లా ఉండిపోతుంది హెయిర్. సేమ్ అది కూడా 15 మినిట్స్ ఉంచాం కదా ఫస్ట్ది, అలాగే ఇది కూడా మనకి 15 మినిట్స్ ఉంచి హెయిర్ అనేది వాష్ చేసేసుకోవడమే. కాకపోతే కదపకూడదు హెయిర్, మనం అలా హెడ్ అలా ఉంచాలి అంతే. ఫైనల్గా ఈ క్రీమ్ కూడా అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం 15 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ఇది కూడా హెయిర్ వాష్ చేసుకోవాలి. దానికిలా ఇది మళ్ళీ స్ప్రింగ్లో ఏం రాదు, మనం 15 మినిట్స్ వెయిట్ చేసి వాష్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది నీట్గా మళ్ళీ డ్రైయర్ యూస్ చేసి మొత్తం హెయిర్ అనేది డ్రై చేసి తర్వాత మనం స్ట్రైట్నర్తో కంప్లీట్గా హెయిర్ అనేది స్ట్రైట్ చేసేసుకుంటే అంతే, ఇంక మనకి స్ట్రైట్నింగ్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. మొత్తం హెయిర్ అంతా కూడా ఫస్ట్ ఫ్యూ డేస్ ఇది చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. తర్వాత హెయిర్ వాష్ చేయగా ఆ సిల్కీనెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. కానీ హెయిర్ అనేది మీకు స్ట్రైట్గానే ఉంటుంది మీరు హెయిర్ వాష్ చేసినా కూడా. కాకపోతే ఎక్కువ హెడ్ బాత్ అనేది చేయకూడదు, వీక్లీ 2 చేయాలి. ఫైనల్గా హెయిర్ స్ట్రైట్నింగ్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ దీని డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నియర్ బై రాజమండ్రి ఎవరైనా ఉంటే మీకు చేస్తుంది, తను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.